వాట్ డాడ్ ఏదో సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నారు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏమీ లేదు. పెద్ద పెద్ద బాధ్యతలు ఉన్న వాళ్ళకి సమస్యలు రావడం అన్నది సహజమే. వాటిని మేనేజ్ చేసుకోవాలంతే. మీరేం కంగారు పడకండి. యువర్ అ మాస్టర్ ఇన్ వాట్ యు డూ. మీ కాకపోతే ఇంకెవరికి సాధ్యం అవుతుంది? అందుకే కదా ఇంత పెద్ద ఎంపైర్ని మీరు బిల్డ్ చేశారు. నా పనిలో నేను మాస్టర్నే, కానీ నేను చేస్తున్న పనిలో ఓడిపోవాలి, కష్టపడాలి అని చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అదేమన్నా పెద్ద విషయమా డాడ్? ఏడ్చే వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. హూ కేర్స్? నో 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 నో, వీ హ్యావ్ టు కేర్. మనమే కేర్ తీసుకోవాలి. బట్ హౌ డాడ్? నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే, సింహాసనం మీద కూర్చున్నా సరే, కిందున్న మురికి మీద నీ దృష్టి ఎప్పుడూ ఉండాలి. ఎందుకంటే ఈ బురద నీరుందో చూసావా, అది మన మీదే చిందుతుంది. అయ్యో పాపం, పోతే పోనేను వదిలేశామనుకో, రేపు అదే మన జీవితంలో పెద్ద సమస్యగా మారుతుంది. గుర్తుంచుకో. సో ఇప్పుడు వాట్ డు వి హ్యావ్ టు డూ నౌ? మన చుట్టూ ఉన్న మురికిని మనం శుభ్రం చేసుకోవాలి. అయ్యో పాపం అనే ఆలోచన మన బిజినెస్కి వర్కౌట్ అవదు. కరుణ చూపించు, కానీ నీ చెయ్యి ఎప్పుడూ కత్తి మీద ఉండాలి. తల ఎత్తుకొని కళ్లల్లోకి చూసే మాట్లాడేవాడితో మర్యాదగా ప్రవర్తించు, కానీ తలను దించుకుని మర్మంగా మాట్లాడే వాళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళని ఫూల్స్ని చెయ్యాలి, కానీ అదంతా కూడా ఎవరి వల్ల జరిగిందనేది కూడా తెలియకూడదు. ఎస్ డాడ్, యూర్ అబ్సల్యూట్లీ రైట్. గురూజీ, నా వల్ల మీ ప్రశాంతతకి భంగం కలిగింది అంటే దయచేసి నన్ను క్షమించండి. ఇక నేను వెళ్తాను. ఆగో! నేను ఎవరు, నా శక్తి ఎటువంటిది అని నీ స్నేహితులందరికీ తెలుసు. కానీ వాడు చేసిన ద్రోహం గురించి ఎవరూ నాతో చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. కానీ నువ్వు మాత్రం నా దగ్గరకొచ్చి నిజం చెప్పడానికి ధైర్యం చేశావు. నిన్ను నేను మెచ్చుకుంటున్నాను. దిగ్విజయ్కి నేను ఎంతో సాయం చేశాను. ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాను. ఎన్ని సంఘటనలకు సాక్షిగా నిలిచాను. నాగమణిని తీసుకురావడానికి అతనే సరైన వ్యక్తి అని నిర్ణయించింది నేనే. అది ఉన్న చోటికి పంపించింది నేనే. వాణ్ణి నమ్మి నేను మోసపోయాను. వాడు నన్ను మోసం చేశాడు. వాణ్ణి నేను ఊరికే వదలను. వాణ్ణి నేను ఊరికే వదిలిపెట్టను. ఇలా చూడు సాంబశివ, ఇప్పుడు నాగమణిని కాపాడే అర్హత ఎవ్వరికీ లేదు. నాగమణి నీ వద్ద ఉండటమే ఉత్తమం. రేపు సాయంత్రం నేను చెప్పే చోటికి చెప్పే సమయానికి సరిగ్గా రా. పూజని చేసి నా శక్తిని నీకు ధారపోస్తాను. నిన్ను నేను మహాశక్తివంతుణ్ణి చేసి చూపిస్తాను. ఆ దిగ్విజయ నాగమణిని ఎక్కడ పెట్టినా సరే దాన్ని తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను. గురూజీ, నాకు ఇంత పెద్ద బాధ్యతని అప్పగిస్తున్నారా? భయపడకు, నీ వెనక నేనుంటాను. నీకే హాని జరగదు. అదే, నాకు ఆ ధైర్యమే ఉంది గురూజీ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడొద్దు. నాగమణికి సంబంధించినంత వరకు నా వాళ్ళు నీ వాళ్ళు అనేది భ్రమ. నీకు నువ్వు మాత్రమే సత్యం. సరే గురూజీ, ఇక నేను వెళ్తాను. మీ మాటే నాకు శిరోధార్యం. విజయీ భవ.
ఇక నువ్వు వెళ్ళొచ్చు.